హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈ రోజైతే మనము ఇంటర్వ్యూలో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. అదేంటి అంటే వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్ అంటే మనము ఎలా ఆన్సర్ చేయాలి, అసలు దానికి సంబంధించిన కీవర్డ్స్ని ఎలా ఆన్సర్ చేయాలి, వాటికి మీనింగ్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. సో ఎండ్ వరకు అయితే మిస్ చేయకుండా చూసేసేయండి. అండ్ అంతకంటే ముందుగా మీకు 40+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, ఎట్ ద సేమ్ టైం మీకు డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరైతే మన పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసేయండి. అండ్ ఇప్పుడైతే మనము టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్ అంటే వీటికి నేను కొన్ని సంబంధించిన ఒక లిస్ట్ అనేది తీసుకొచ్చాను. అదేంటి అంటే కొన్ని కీవర్డ్స్ అనమాట. వీటిని మనము ఆ క్వశ్చన్కి యూజ్ చేయాలన్నమాట. వాటిని తెలుసుకునే ముందు మనకి జస్ట్ దానికి మీనింగ్ ఏంటి అని కూడా తెలియాలి. సో నేను మీనింగ్ కూడా చెప్తాను, సో చూసేయండి. ఫస్ట్ థింగ్ అంటే అడాప్టబిలిటీ. మనము స్ట్రెంగ్త్గా ఏదైనా చెప్పాలంటే అడాప్టబిలిటీని మనం ఫస్ట్గా చెప్పొచ్చు. అంటే అబిలిటీ టు అడ్జస్ట్ టు న్యూ సిచ్యువేషన్స్ అండ్ చేంజెస్ క్విక్లీ అనమాట. అంటే ఎలాంటి వర్క్ ఎన్విరాన్మెంట్ అయినా కూడా నేను ఈజీగా అడ్జస్ట్ అవుతాను, నాకు ఆ అబిలిటీ ఉంది అని చెప్పడానికి మనము అడాప్టబిలిటీ అని చెప్తున్నాము. సెకండ్ వన్ వచ్చేసి అటెన్షన్ టు డీటెయిల్ అనమాట. ప్రెసిషన్ ఇన్ ఎగ్జిక్యూటింగ్ టాస్క్ అండ్ ఎ కీన్ ఐ ఫర్ అక్యూరసీ, దీనికి మీనింగ్ వచ్చేసి. అండ్ తర్వాత క్రిటికల్ థింకింగ్ అనమాట. అంటే అబిలిటీ టు ఎవాల్యుయేట్ సిచ్యువేషన్స్ లాజికల్లీ అండ్ మేక్ రీజన్ డెసిషన్స్. అంటే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా నేను క్రిటికల్గా థింక్ చేసి దాన్ని సాల్వ్ చేయగలుగుతాను అని మనము చెప్పడం అనమాట క్రిటికల్ థింకింగ్ అంటే. తర్వాత డెసిషన్ మేకింగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే క్యాపబిలిటీ టు మేక్ సౌండ్ చాయిసెస్ బేస్డ్ ఆన్ అనలైసిస్ అండ్ జడ్జ్మెంట్. అంటే ఒక సిచ్యువేషన్ ఉంది, దానికి వాటి సిచ్యువేషన్ బేస్ చేసేసి దాన్ని అనలైజ్ చేసి జడ్జిమెంట్ తీసుకుని నేను బెస్ట్ డెసిషన్ అనేది చేయగలుగుతాను అని చెప్పడానికి మనము డెసిషన్ మేకింగ్ అనేసి చెప్పొచ్చు. తర్వాత దీనికి బేసిక్గా స్పీడ్ డెసిషన్ మేకర్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా నేను స్పీడ్గా ఒక డెసిషన్ అనేది తీసుకోగలుగుతాను అని చెప్పడానికి మనము డెసిషన్ మేకింగ్ ఆర్ స్పీడ్ డెసిషన్ మేకర్ అనేసి చెప్పొచ్చు. తర్వాత లీడర్షిప్, ఇది కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్ అండి. అంటే ఎక్స్పీరియన్స్ ఇన్ గైడింగ్ అండ్ మోటివేటింగ్ టీమ్స్ టు అచీవ్ గోల్స్ అనమాట. అంటే ఒక వర్క్ స్పేస్లో మనకి ఒక టీం అనేది ఉంటుంది, వాళ్ళందరినీ గైడ్ చేయగలగాలి, వాళ్ళందరికీ రూల్ పెట్టి వాళ్ళందరినీ గైడ్ చేసి ఒక మంచి ఆర్గనైజేషన్లో మనం వర్క్ చేయాలి లీడర్షిప్ స్కిల్తో పాటు. కాబట్టి ఆ స్కిల్ అనేది అందరిలో ఉండాలి. ఎలాంటి జాబ్ అయినా సరే మనకి లీడర్షిప్ స్కిల్ అనేది నెససరీగా ఉండాలి, అప్పుడే ఆ ఆర్గనైజేషన్ అనేది ముందుకు వెళ్తుంది. సో దీని గురించి కూడా మనం నెససరీగా చెప్పాలి. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ అనమాట. అంటే స్కిల్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ఇష్యూస్ అండ్ డెవలపింగ్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ అనమాట. అంటే మన వర్క్ స్పేస్లో చాలా న్యూ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి కదా. వాటిని ఎవ్రీడే సేమ్ ఉండదు, రోజు రోజుకి సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ కొత్త ప్రాబ్లం అలా ఉంటుంది ఇన్ కేస్ మనం వర్క్ చేసే ఆర్గనైజేషన్లో కూడా. అలాంటప్పుడు మనము ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది మనం క్విక్గా చేయాలి. అంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది మీ సిస్టంలో, వాట్ ఎవర్, దాన్ని మీరు త్వరగా సాల్వ్ చేయగలగాలి. సో దీన్ని మనం కూడా చెప్పాలి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేసి. తర్వాత ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఇది కూడా ఒక మంచి స్ట్రెంగ్త్గా చెప్పచ్చు. అంటే ఎక్స్పీరియన్స్ ఇన్ ప్లానింగ్, ఎగ్జిక్యూటింగ్ అండ్ ఓవర్సీయింగ్ ప్రాజెక్ట్స్ ఎఫెక్టివ్లీ అనమాట. దట్స్ ఇట్ అండి. ఇవన్నీ కూడా మనము స్ట్రెంగ్త్స్లా చెప్పొచ్చు. అండ్ దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా నేను మీకు చెప్తాను, అంటే జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్ అసలు ఎలా చెప్పాలి ఇంటర్వ్యూలో అనేసి. సో వినండి. ఐఎమ్ హానెస్ట్, సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ పర్సన్ విత్ అ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ మై కెరీర్ అండ్ లైఫ్. ఇలా అయితే మనము వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్ అన్నప్పుడు ఇలా ఆన్సర్ చేయొచ్చు. అండ్ మీకు ఉన్న
టర్మినాలజీ, కీవర్డ్స్, ఎవ్రీథింగ్ మీకు రియల్గా ఏదైతే స్ట్రెంగ్త్ ఉందో దాన్ని బేస్ చేసుకుని మీరు ఇంకా ఎక్స్ప్రెసివ్గా మీ ఎదుటి వాళ్ళని అంటే మీ హెచ్ఆర్ని మీరు అయితే ఇంప్రెస్ చేయాలన్నమాట. దట్స్ ఇట్ అండి. ఈ వీడియో అండ్ ఈ టాపిక్ స్పెసిఫిక్గా మీకు చాలా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఫర్దర్గా మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో లేకపోతే ఇంకా జనరల్గా అవేర్నెస్లో ఏదైనా డౌట్ ఉన్నా, ఏదైనా క్వశ్చన్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. నేను ఫర్దర్ వీడియోలో అయితే దాన్ని నేను క్లియర్ అనేది చేస్తాను. ఫర్దర్ వీడియోస్లో ఆన్సర్ అనేది ఇచ్చేస్తానమాట. అండ్ నేను మీకు ఒక ఆఫర్ అనేది చెప్పబోతున్నాను. అదేంటి అంటే, ఇన్ కేస్ మీరు పైథాన్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే, అది కూడా పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే, మేము జస్ట్ 1,999కి మాత్రమే పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాం అన్నమాట. సో మీకు ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఇంకేమైనా తెలుసుకోవాలన్నా, మీకు ఏమైనా క్వెరీస్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, ఏమున్నా కూడా నేను కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను. మీరు జస్ట్ అప్రోచ్ అయిపోయి మమ్మల్ని అడగండి, ఎవ్రీథింగ్ కూడా క్లియర్ చేస్తాము. అండ్ లైక్ ఒక లింక్ అనేది కూడా మీకు పంపడం జరుగుతుంది, లైక్ డెమో క్లాస్ అనేసి. మీరు దాన్ని చూసి లైక్ మీకు నచ్చితేనే, మీకు ఫేవర్గా ఉంది, అండర్స్టాండింగ్గా ఉంది అనుకుంటే జస్ట్ వెంటనే జాయిన్ అనేది అయిపోండి. దట్స్ ఇట్ అండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో షేర్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన పైథాన్ లైఫ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అనేది చేసేసేయండి. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్.